హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా సోది. ఈరోజు స్పెషల్ ఏంటో స్పెషల్గా చెప్పక్కర్లేదు. ద మ్యాన్ ఆఫ్ రికార్డ్స్, రీజనల్ కింగ్ ఆఫ్ టాలీవుడ్, మిస్టర్ టాలీవుడ్, ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే. ఫ్యాన్స్కి కాదు, న్యూట్రల్ ఆడియన్స్లో కూడా ఈయన సినిమా వస్తుందంటే థియేటర్లోనే చూడాలనుకుంటారు. ఏపీ, తెలంగాణలో ఈయనకి ఫ్యాన్స్ కాదు, డివోట్స్ ఉన్నారు. తెలుగు స్టేట్స్లోనే కాకుండా తమిళనాడు, బెంగళూరు, ఓవర్సీస్లో కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. రీజనల్ మూవీస్తో కూడా పాన్ ఇండియా లెవెల్ కలెక్షన్ కొడతాడు. అది కూడా పర్ఫెక్ట్ మూవీ కాకపోయినా సరే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఈ సూపర్ స్టార్ ఎలా అయ్యాడో మనందరికీ తెలుసు. యాక్చువల్గా ఒక స్టార్ హీరో కొడుకు హీరోగా మూవీ చేయాలని అంటే చాలా ఈజీ. బట్ అదే స్టార్ హీరో కొడుకు స్టార్ హీరో అవ్వాలంటే చాలా కష్టం. ఇప్పుడు మహేష్ బాబుని మిస్టర్ టాలీవుడ్, సూపర్ స్టార్ అంటున్నాం, కానీ మా చిన్నప్పుడు మాత్రం ఆయన ప్రిన్స్ అనేవాళ్ళు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేశాడు. ఏ పాన్ ఇండియా మూవీ లేకుండా పాన్ వరల్డ్ మూవీస్ తీసే కెపాసిటీ ఉన్న డైరెక్టర్తో చేస్తున్నాడు. అలాంటి సూపర్ స్టార్ ఫిల్మోగ్రఫీ ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ మూవీ రాజకుమారుడు. ఈ మూవీని రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. మూవీ బ్లాక్ బస్టర్గా ఆడింది. ఆ తర్వాత యువరాజు, వంశీ సోగా ఆడాయి. అప్పుడు వచ్చింది మురారి, కృష్ణవంశీ గారి డైరెక్షన్లో. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మురారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చిన మూవీ టక్కర్ దొంగ. సీరియస్లీ ఈ మూవీకి బాబు పెట్టిన ఎఫర్ట్స్ అంతా ఇంత కాదు. మూవ్ అవుతున్న ట్రైన్తో స్టంట్స్, మౌంటైన్ మీద స్టంట్స్, ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాడు. మూవీ ఫ్లాప్ అయినా బాబు యాక్షన్, బీజిఎం చాలా బాగుంటాయి. అండ్ మనలో చాలామందికి ఈ మూవీ ఫ్లాప్ అయినా ఎక్కడో ఒక చోట లైక్ ఉంటుంది కదా. తర్వాత బాబీ వచ్చింది, అదొక డిజాస్టర్గా మిగిలిపోయింది. ఆ తర్వాత గుణశేఖర్ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీ ఒక్కడు. ఈ మూవీ మహేష్ బాబు గారికి స్టార్ వాల్యూ తెచ్చింది. డైరెక్ట్గా టైర్ 1 హీరో అయిపోయాడు. అది కూడా ఒక్కడు లాంటి ఎక్స్పెరిమెంట్ మూవీతో. అదేంట్రా ఒక్కడు ఎక్స్పెరిమెంటల్ మూవీ అంటున్నావు అని మీరు అనొచ్చు. బట్ ఒక్కడు కమర్షియల్ ఎలిమెంట్స్కి కన్నా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అండ్ ఒక్కడు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనకు అందరికీ తెలుసు. ఎన్ని లాంగ్వేజ్లో రీమేక్ అయిందో కూడా తెలుసు. నెక్స్ట్ వచ్చేసి నిజం. ఇది బాబు చేసిన థర్డ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఒక్కడు మూవీ తర్వాత ఇంకో కమర్షియల్ మూవీ తీసేయచ్చు. బట్ మన బాబు గురించి తెలుసుగా, సినిమా పిచ్చోడు. ఎప్పుడూ కొత్తగా యూనిక్గా చేద్దాం అనుకుంటాడు. నిజం మూవీలో స్పెక్ట్స్ పెట్టుకుని క్లాసిక్ లుక్లో ఉంటాడు. జస్ట్ ఐస్తో యాక్ట్ చేస్తాడు. రిజల్ట్ పక్కన పెడితే ఇందులో బాబు చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి నాని. ఎస్జే సూర్య డైరెక్టర్లో మళ్ళీ ఇంకో ఎక్స్పెరిమెంటల్ మూవీ. కాన్సెప్ట్ బాగున్నా డిజాస్టర్ అయింది. తర్వాత మళ్ళీ గుణశేఖర్ గారి డైరెక్షన్లో అర్జున్ అనే మూవీ వచ్చింది. మూవీ యావరేజ్గా ఆడింది. తర్వాత వచ్చింది అతడు, డైరెక్టెడ్ బై అవర్ గురూజీ. అతడు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, యాక్షన్ థ్రిల్లర్కి నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత హిట్గా నిలిచింది. అప్పుడు వచ్చింది అబ్బా పూరి జగన్నాథ్ డైరెక్టర్గా పోకిరి. ఇది కూడా కమర్షియల్ మూవీ ఏం కాదు. అసలు మూవీలో ఒక్క హీరోయిక్ ఎలిమెంట్ ఒక్కటి కూడా ఉండదు, క్లైమాక్స్ తప్పితే. పోకిరి మూవీకి ప్రొడ్యూసర్లు అందరూ వెనకబడినా పూరి జగన్నాథ్ గారే ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. పోకిరిని ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అంటున్నాం, కానీ రిలీజ్ అయిన 1 వీక్ వరకు ఫుల్ నెగిటివ్ టాక్ అంట. కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన మూవీ సైనికుడు. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ బాగాలేకపోవడం వల్ల మూవీ సరిగ్గా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన అతిథి కూడా ఫ్లాప్ అయింది. మళ్ళీ మన గురీతో కలేజా మూవీ. మేబీ డిహెచ్ఎఫ్ఎం అనే ట్యాగ్ కలేజాతోనే వచ్చిందనుకుంటా. ఇప్పటికీ మహేష్ బాబు ఫేవరెట్ టాప్ 5 మూవీస్ ఏంటి అని ఒక డిహెచ్ఎఫ్ఎంని అడిగితే ఆ టాప్ 5 లిస్ట్లో కలేజా పక్కా ఉంటుంది. కలేజా అప్పుడు ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఈ మూవీని వేరే హీరో ఫ్యాన్స్ కూడా ప్రైజ్ చేస్తారు. ఆ తర్వాత దూకుడు. మళ్ళా అండర్ కవర్ పోలీస్ రోల్లో దూకుడు ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనందరికీ తెలుసు. దూకుడు ఇచ్చిన ధైర్యంతో ఫ్యాన్సే కాదు, వేరే హీరోస్ కూడా ఈ టైప్ ఆఫ్ మూవీస్ తీసి హిట్ కొట్టారు. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్. నెక్స్ట్ ప్యాంటు షర్ట్ వేసి గ్యాంగ్స్టర్కి కొత్త డెఫినేషన్ క్రియేట్ చేశాడు. నేను ఎప్పుడు లోగా ఫీల్ అయినా ఒక్కసారి బిజినెస్ మ్యాన్ చూస్తే మొత్తం మోటివేషన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్ల చెట్టు. మూవీ మల్టీ స్టారర్. టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీ స్టారర్ అని చెప్తాను నేనైతే. ఇలా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా వన్ నేను అక్కడనే లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ని తీశాడు. స్టార్డమ్ గురించి కన్సిడర్ చేయకుండా స్టోరీకి వాల్యూ ఇచ్చి తీసిన మూవీ ఇది. మూవీ ఫ్లాప్ అయినా ఫైట్స్ చాలా బాగుంటాయి, సాంగ్స్ ఇంకా బాగుంటాయి. ఆ తర్వాత వచ్చిన మూవీ ఆకుడు. ఈ మూవీకి ఉన్న హైప్ అంతా ఇంత కాదు. హిట్ టాక్ వచ్చుంటే మరో ఇండస్ట్రీ హిట్ అయ్యేది, కానీ ఏం చేస్తాం, ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీమంతుడు. నాకు తెలిసి విలేజ్ని అడాప్ట్ చేసుకునే కాన్సెప్ట్కి వాల్యూ వచ్చింది ఈ మూవీతోనే అనుకుంటా. రియల్లోనే కాదు, రియల్గా కూడా 2 విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నారు మనం సూపర్ స్టార్. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మోత్సవం. దీనికి కూడా హైప్ బాగానే ఉన్న మూవీ డిజాస్టర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్. బాబు ఖాతాలో ఇంకో ఎక్స్పెరిమెంట్ మూవీ. కాన్సెప్ట్ బాగా ఉన్నా ఎగ్జిక్యూషన్లో ఫాల్ట్ ఉండడం వల్ల డిజాస్టర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి భరత్ అనే నేను. ఒక పొలిటికల్ మూవీని ఏజ్తో సంబంధం లేకుండా
ఆడియన్స్ని పుల్ చేసిన మూవీ ఇది. కమర్షియల్ వేలో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మహర్షి, డైరెక్టెడ్ బై వంశీ పైడిపల్లి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని అందరికీ తెలుసు. బట్ ఈ మూవీ ఇంపాక్ట్ వల్ల జనాలకి ఫార్మింగ్ వాల్యూ తెలిసింది. ఇప్పటికీ ఫార్మింగ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎక్కడో ఒక చోట మహర్షి ట్యాగ్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. తర్వాత వచ్చేసి సర్లేరు నీకెవరు, అనిల్ రావిపూడి డైరెక్షన్లో. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే సర్కార్ వరపాట. మూవీ అబోవ్ యావరేజ్గా ఉన్న బాబు కోసం అండ్ బాబు వాల్యూ వల్ల హిట్ అయింది. అండ్ టు బీ ఫ్రాంక్, మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలబ్బా ఎనర్జీ వచ్చేస్తుంది. మూవీ రిజల్ట్కి మూవీకి సంబంధం లేకుండా ఆడియన్స్ని పుల్ చేసే స్టామినా ఒక్క బాబుకే ఉంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చిన గుంటూరు కారం. గుంటూరు కారంకి ఉన్న హైప్ రిలీజ్ అవ్వకముందు అంతా ఇంత కాదు. దాని మీద ఒక స్పెషల్ వీడియోనే చేసా, ఛానల్లో ఉంది, చూసేయండి. గుంటూరు కారం వేరే ఏ హీరో తీసినా ఏ లెవెల్లో డిజాస్టర్ అయ్యేదో మన అందరికీ తెలుసు. బట్ బాబు భుజాల మీద మోసిన మూవీ ఆడియన్స్ అందరూ తీసుకెళ్ళి హిట్ చేశారు. అందుకే అంటారు రీజనల్ కింగ్ అని. ఇవే కాకుండా 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 3 సినిమా అవార్డ్స్, 9 నంది అవార్డ్స్, ఎక్సెట్రా చాలా ఉన్నాయి. అండ్ మహేష్ బాబుకి డివోట్స్ ఉంటారన్నాం కదా, దానికి రీజన్ మూవీస్ ఒక ఎత్తు అయితే 3000+ చైల్డ్స్కి హార్ట్ సర్జరీస్ చేయించారు. అందుకే ఆయన అందరూ డెమిగాడ్ అని పిలుచుకుంటారు. ఆయన గురించి చెప్పాలంటే వీడియో సరిపోదు కానీ జై బాబు. అండ్ మహేష్ బాబు బర్త్డేకి మురారి రిలీజ్ అవుతుంది. సాంగ్స్ అన్నీ పట్టేసి ఉంటారు. మీరు ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ రాజమౌళి గారు మూవీ వచ్చే వరకు బాబు ఫ్యాన్స్ అందరికీ రిలీజ్లే దారి. ఒక్కసారి SSME 29 వచ్చిందంటే బాబు స్టామినా ఏంటో తెలుస్తుంది. అండ్ దట్స్ ఇట్ గాయస్. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇలాంటి మూవీ ఒపీనియన్స్, మూవీ డిస్కషన్స్, మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి.